నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా యేసయ్యా చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తుండగా కళ్ళు మూసుకు ఏకీభవించండి. ఇచ్చిన సమయాన్నైనా నీకు ప్రయోజనకరంగా వాడడం ప్రభా. హృదయంలో నాటబడిన ప్రతి వాక్యము అయా భద్రపరుచుకుని అయా మంచి నేలలో పడిన విత్తనం వలె ప్రతి హృదయము యేసు నామములో నూరంతుల ఫలాలు ఫలించును గాక. నువ్వు ఇచ్చిన ఆత్మ తల్లి ద్వారా పలికిబడిన న్యూ థాట్స్ ప్రభు కొరకు ఈ నెలంతట్లో ఏం చేస్తున్నావు, ఈ సంవత్సరంలో ఏం చేస్తున్నావు, ఎప్పుడు మాపడలేదా దేవుని కొరకు ఏం చేస్తున్నావు అనే మనసుతో ఆలోచనతో అయ్యా బిడ్డలందరినీ నడిపించుకోండి. ముఖ్యంగా ఈ టీవీ అవకాశం ఇచ్చిన సేవకులను దీవించండి. దేవరావు గారి కుటుంబాన్ని ముఖ్యంగా అయ్యా నలుగురు సిస్టర్స్ని ఈ కుటుంబం అయ్యా ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మారిపోవును గాక. ఎవరైతే అలా చూస్తున్నారో తల ఎత్తుకునే విధంగా నువ్వు హెచ్చిస్తావు. నీ మాటను రుజువుపరచుకోండి ప్రభా. ఈ ప్రాంతాలంతటిని యేసు రాజ్యముగా యేసు నామములో మారిపోవును గాక. అనేక కుటుంబాలను కట్టుకోమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత మీరే పొందమని యేసు నామములో అడుగుతున్నాం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలండి.